కట్టుకున్న భార్యానిపై కుప్పలాకులిన అలమటించిన కలవరించిన సమాధి దైవజనులు మాస్టర్ కె రాజబాబు గారు. రాజబాబు గారు అంటే తెలియని వాళ్ళు ఎవరున్నారు క్రైస్తవ లోకంలో? కమ్మని ఆత్మీయ గీతాలు క్రైస్తవ లోకానికి ఎన్నో అందించి దేవునికి సమీపంగా వెళ్ళి ఆరాధించుకోవడానికి ఆయన దేవుని చేతిలో వాడబడిన ఒక అద్భుతమైన పాత్ర. కాకుళ్ళ రాజబాబు గారు దైవజనులు. ఊహించని రీతిలో ఈరోజు ఉయ్యూరులో ఆయన సమాధి ఉన్న ప్రదేశానికి నేను రావడం జరిగింది. దేవుని కృప ఏంటంటే ఇక్కడే ఒక పరిచయం కూడా దేవుడు అనుగ్రహించాడు. బ్యాక్ సైడే అన్ని సన్నిధి మందిరాన్ని దేవుడు ఇక్కడ ఏర్పాటు చేశాడు. ఇదొక అదృష్టంగా భావిస్తా ఉన్నాను. రాజబాబు అన్న పాటలు మీకు తెలియని ఏమున్నాయి? కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 వాడు నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆ పాటైనా నిన్నే నమ్ము యేసయ్యా పిలిచినాడు, నిన్నే నక్కో నిన్నే చెలెలో నిన్నే నన్ను. తెలుసా మీకు ఈ పాటలు? మీకు తెలీదా? నిబంధన జనులం అనే పాట కావచ్చు. ఆశ్రయము నీవే, ఆధారం నీవే, ఆదరణ నీవే, శరణయ్యా యేసయ్యా, శరణయ్యా యేసయ్యా, శరణం శరణం నీవే, శరణం 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 నీవే, శరణం. సుకుమారుడా సుందరుడా అన్న పాట అయినా ఇలా ఎన్నో. కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా, కన్న బిడ్డల కన్నీరే ఏరులై పారినా, అన్నదమ్ములే నీకై అలమటించినా, పరితపించినా, ఆత్మీయుల బంధువులంతా బ్రతిమాలిన, ఆత్మీయులే అడ్డగించిన, ఏ నాటికైనా ఏ నాటికైనా ఈ గాయము మాయమగుటే గాయము, ఏ నాటికైనా యేసయ్యను చేరుకొనుటే న్యాయము. పరదేశీ ఓ పరదేశీ, పరదేశీ ఓ పరదేశీ. మచ్చుతున్నా 4-5 పాడాను, ఇంకా మస్తున్నాయి. అలాంటి అద్భుతమైన అమృతతుల్యమైన గీతాలు పాడి నా యేసయ్య నామాన్ని ఊరూరా ఊరేగించి ఆయన
సభలోకి వెళ్ళి పాడుతా, నాట్యం ఆడుతా, కాలు కదిలిస్తా. నేను చాలాసార్లు ఆ వీడియోలు ఈ మధ్యకాలంలో రిలీజ్ అయినప్పుడు అవి మళ్ళీ చూసి చాలా సంతోషపడ్డాను. వయసు మళ్ళిన స్థితిలో కూడా అడుగులు వేసుకుంటూ కూడా ఆయన పాట పాడి దేవుని మహింపరిచి నన్ను ఘనపరచువాని నేను ఘనపరుస్తానని వాళ్ళని దేవుడు పిలిచాడు. రాజబాబు గారు 1946లో పుట్టాడు, 2013లో కన్నుమూసాడు, ఆయన ప్రభు దగ్గర చేరాడు. అయినా సరే ఆయన జ్ఞాపకాలు ఇంకా సజీవంగా ఉంది. ప్రతి నుండి కూడా మనతో మాట్లాడేటట్టు, మన చేత పాడించేటట్టు చేశాడు. రంజిలో ఈరోజు ఊహించని రీతిలో ఇక్కడ ఇలాగా నా సమాధి కార్యక్రమం దర్శించే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు నా తండ్రి కృతజ్ఞతలు. ఆయన ఫ్యామిలీని, ఆయన విడిచి వెళ్ళిన కుటుంబాన్ని, బిడ్డల్ని అందరినీ కూడా నా తండ్రి ఆయన కాపుదల్లో దీవించి వారిని సహా ఆయన సేవలో బలంగా వాడుకున్న గాక. యేసు నామములో సమకూడిన బిడ్డలందరినీ కూడా నా తండ్రి ఆశీర్వదించును గాక. ఆమేన్.